పాలిటిక్స్లో ఒక కీలకమైన పరిణామం దక్షిణ కొరియా అమెరికా సంబంధాలు చాలా బాగుంటాయి. దక్షిణ కొరియాకు ఉత్తర కొరియాకు కూడా చాలా వైరం ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు కిమ్తో అంటే కిమ్ జాన్ అందరికీ తెలుసు, అతను దగ్గర అణ్వాయుధం ఉంది. అతను తలుచుకుంటే అణ్వాయుధం వేసేస్తానని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, ట్రంప్ను కూడా భయపడుతూ ఉంటాడు. అందుకే ట్రంప్ కిమ్ జోలికి ఉత్తర కొరియా జోలికి ఎప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయడం. కానీ ఇప్పుడు దక్షిణ కొరియాతో సంబంధాలను తగ్గించుకుని ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ట్రంప్ వెళ్తూ ఉన్నట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి అంతర్జాతీయ మీడియాలో. అండ్ కిమ్తో ట్రంప్ ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ డీల్? ట్రంప్ వ్యూహం ఏంటి? అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, కిమ్ ఉత్తర కొరియా అధినేత ఈ కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన భావన కలిగిన అధ్యక్షుడిగా పేరు పొందాడు. నియంత. ఎందుకంటే నియంతలను చూసాం మనం. అంటే అడాల్ఫ్ హిట్లర్ నుంచి చాలా మంది నియంతలు ఉన్నారు. వాళ్ళ నియంత్రణ చర్యల కోసం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కాలంలో కూడా ఈ స్థాయిలో నియంతగా ఉండటం అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, మాట్లాడుకుంటున్నాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఈ గ్లోబల్ పొలిటికల్ బోర్డుపై ఒక నిర్ణయం అనేది ప్రపంచ రక్షణ సమీకరణాలనే కుదిపేస్తోంది అన్నది వాస్తవం. ఏదంటే దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉన్న దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా షాక్ ఇచ్చినట్టుగా ఇది అనుకోవాలి. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చిరునవ్వు వెనక ఉన్నది ట్రంప్ డిప్లొమాటిక్ మాస్టర్ ప్లానా, లేక తన మాటకు నో చెప్పిన దక్షిణ కొరియాపై తీర్చుకుంటున్న రాజకీయ పగన? ఈ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు మొదలైన రోజే ప్రపంచాన్ని షాక్ గురేలా ఈ ఒక్క వార్త రావటం అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే, ఈ కిమ్తో దోస్తీ అంటే ఉత్తర కొరియా అధినేత తనకున్న వ్యక్తిగత అనుబంధం వల్లనే సైనిక విన్యాసాలు తగ్గింపుకు నిర్ణయించుకున్నామని ట్రంప్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంత ఇంపాక్ట్ ఎందుకు పడింది అన్నది ఇప్పుడు ఒక రకమైన చర్చ. ఈ సంయుక్త విన్యాసాల వల్ల కోట్లాది డాలర్ల దండగా కిమ్కి తప్పుడు ప్రభుత్వ సంకేతాలు వెళ్తున్నాయని ట్రంప్ ఒక సంచలన కామెంట్ చేశాడు. రెండోది, డ్రోన్ దాడులు, జీపీఎస్ నిరోధం, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక ముప్పులపై శిక్షణ ఇస్తున్న తరుణంలో ఈ అమెరికా నిర్ణయం ఇప్పుడు తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. మూడోది ఏంటంటే, ఇరాన్ అణు నిరాయుధీకరణలో తమకు సహకరించడానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ నిరాకరించడం పైన ట్రంప్ అసంతృప్తిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు దక్షిణ కొరియాను రెచ్చగొట్టడానికే ఈ తరహాగా ట్రంప్ ప్రకటన చేస్తున్నాడు అనేది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట. నాలుగోది ఏంటంటే, ఇండో పసిఫిక్ రక్షణ సమీకరణాలు. ఇరాన్ మోహరింపుల వల్ల పసిఫిక్ ప్రాంతంలో సైనిక సంక్షోభం నెలకొన్న వేళ అమెరికా మిత్ర దేశాల నమ్మకానికి ఇది పెద్ద దెబ్బగా పరిణమించిందనేది మనకైతే అర్థమవుతోంది. ఏదేమైనా నన్ను గౌరవించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కు ఈ సైనిక విన్యాసాల ద్వారా తప్పుడు సంకేతాలు పంపడం నాకు అస్సలు ఇష్టం లేదని ఆయన చెబుతున్నాడు. తూర్పు ఏషియా ప్రాంతంలో ఇప్పటికే యుద్ధ మేఘాలు అల్లుకుంటున్న వేళ ఊహించిన తుఫాను వచ్చి పడిందని మనం అనుకోవాలి. ఈ రకంగా వీళ్ళు 18,000 మందికి పైగా దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటున్న ఈ డ్రిల్స్ కేవలం సాధారణ విన్యాసాలు మాత్రమే కాదు, మొత్తం వీటన్నిటికి సంబంధించి రేపొద్దున్న యుద్ధాల పరంగా కానీ దాడుల పరంగా కానీ ఎదురయ్యే సవాళ్లను తిప్పుకొట్టే ఒక వ్యూహాత్మక రక్షణ కవచం. అందుకు ఈ విన్యాసాల కోత వెనుకున్న అసలు సీక్రెట్ని ట్రంపే స్వయంగా బయటపెట్టాడు. ప్రధానంగా దక్షిణ కొరియా, ఇంకా సింపుల్ లైన్ ఇక్కడ, దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ను కోరితే ఇరాన్ అణు నిరాయుధీకరణ విషయంలో తమతో కలిసి పనిచేయాలని, దాన్ని ఆయన ముఖం మీద నో థ్యాంక్స్ అని తిరస్కరించారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కాబట్టి ట్రంప్ వేషాలు వేయటంలో ట్రంప్ నెంబర్ 1. అందుకే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్తర కొరియాతో స్నేహంగా ఉన్నట్టుగా లేదా ఉత్తర కొరియాకు సహకరిస్తున్నట్టుగా దక్షిణ కొరియాను రెచ్చగొట్టడానికి ప్రవర్తిస్తున్నాడు అనేది వాస్తవం. కిమ్తో దోస్తీ, ట్రంప్ దోస్తీ అంటే ట్రంప్ తన గొయ్యిని తాను తవ్వుకున్నట్టే, మిగతా వాళ్ళకి కాదు. కిమ్తో స్నేహం అనేది అత్యంత ఇష్టమైనది కాదు, అత్యంత ప్రమాదకరమైనది. ఆ విషయం ట్రంప్ కూడా తెలుసు. ట్రంప్ టమారు వేషాలు వేస్తున్నాడు అనడానికి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో చాలా బలమైన సంబంధాలు, అటు ట్రేడ్ పరంగా కానీ అన్ని రకాలుగా కానీ. కానీ కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ని కొంత కలుస్తున్నట్టుగా, పాకిస్తాన్కి సహకారం అందిస్తున్నట్టు ఉంటాడు. అలాగే భారత్ను రెచ్చగొట్టే పనులు చేస్తుంటాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని లంచ్కి పిలవటము, అలాగే పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇతోధికంగా సహాయం చేశాడన్న వార్తలు రావటం, ఇవన్నీ కూడా ట్రంప్ పిచ్చి వేషాలు మాట. ఇవన్నీ ఎదుటి కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళకి దగ్గర అవుతున్నట్టుగా కొంత కలరింగ్ అయితే ఇస్తాడు. ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే బుర్ర పోయింది ఒక రకంగా. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇరాన్ యుద్ధంలో అమెరికా ఆర్థికంగా కూడా బాగా దెబ్బతింటోంది. మనకు తెలుసు, ఇదే అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఆయుధాలు కొరత ఏర్పడుతోంది. ఆయుధాల తయారీకి చాలా వరకు వ్యయం అవసరం ఉందని ఇప్పటికే పెంటగాన్
ఒక లిస్ట్ రెడీ చేసి సిద్ధం చేసింది. అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు. ఇరాన్ గట్టిగానే పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో ట్రంప్ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అనేది వాస్తవం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ 99 టీవీ.